శిష్యుల మధ్యలో మనసులో వచ్చిన ప్రశ్నని మన ముందుకు ఉంచుతున్నాడు. ఏం ప్రశ్న? ఈయన ఎవరో అని. నా ప్రియ సహోదర సహోదరి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచావు, రక్షణ పొందావు, యేసు ప్రభుని వెంబడిస్తున్నావు, సంఘ సహవాసంలో చేర్చబడావు. ఎప్పుడైనా సరే నీ ఆత్మీయ జీవితంలో నీ మట్టుకు నువ్వు ఈ ప్రశ్న వేశావా? ఏంటి ప్రశ్న? ఈయన ఎవరో, నన్ను రక్షించిన ఈ ప్రభు ఎవరో అని ఎప్పుడైనా ప్రశ్న వేశావా? నన్ను రక్షించిన ఈ ప్రభు మహిమ ఇటిదో ఎప్పుడైనా ప్రశ్న వేశావా? నన్ను రక్షించిన ఈ ప్రభు యొక్క గొప్పతనం ఏంటో ఎప్పుడైనా ప్రశ్న వేసుకొని తెలుసుకోవడానికి ప్రయత్నించావా? అసలు పౌలు ఏమన్నాడు ఫిలిప్పీ పత్రికలో అంటున్నాడు కదా, దట్ ఐ మే గెయిన్ క్రైస్ట్, నేను క్రీస్తుని సంపాదించుకోవాలని సమస్తాన్ని నేను ఏం చేస్తున్నాను? పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను కదండి. పౌలు క్రీస్తుని ఎంత సంపాదించుకున్నాడో, పౌలుతో ఉండి, పౌలుకి సహకారిగా ఉండి, పౌలుతో జత పనివాడుగా ఉండి మార్కు కూడా క్రీస్తుని అంతగానే సంపాదించుకున్నాడు. ఇది చాలా విశేషమైన మాట. పౌలు సువార్త రాయలేదు కదండి, పత్రికలు రాశాడు కానీ సువార్త రాయలేదు. అయితే పౌలుతో ఉన్న మార్కు, పౌలుతో ఉన్న లూకా సువార్తని రాశారు. అంటే పౌలు ద్వారా క్రీస్తుని ఎంత నేర్చుకున్నారో మనకు అర్థమవుతుంది. దేవుని పరిశుద్ధాత్మ కూడా ఆ విధంగానే సహాయం చేశాడు. ఇక్కడ మనకు పాఠం ఏంటంటే, దైవజనుల ద్వారా ప్రసంగాలు కాదు మనం నేర్చుకోవాల్సింది. ఏం నేర్చుకోవాలి? క్రీస్తుని నేర్చుకోవాలి. ఎక్కడ ఏ వాక్యం రాయబడి ఉన్నది, ఏ వాక్యాన్ని ఎలా వివరించాలి నేర్చుకోవడం మంచిదే, కానీ ఇవన్నిటికన్నా ఎక్కువగా దేవుని సేవకుల ద్వారా, అనుభవంతో దేవుని పరిచయంలో ఉన్న గొప్ప దైవజనుల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి? క్రీస్తు. మనం సంపాదించుకోవాల్సింది ఏంటి? క్రీస్తు. యేసు ప్రభు ఎవరో అని మనం తెలుసుకునే ఆశ మనకు ఉండాలి. ఇదిగో యేసు ప్రభు ఎవరో అని తెలుసుకోవడానికే నూతన నిబంధన గ్రంథం మనకుంది. యేసు ప్రభు ఎవరో అని తెలుసుకోవడానికే పాత నిబంధన గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు. ఉదయకాల సమయంలో 2వ సెషన్లో దేవుని దాసుని ద్వారా సిలువ గురించి మనము కొన్ని మాటలు విన్నాం కదండి. సువార్తలను చదివినప్పుడు కూడా మనం ఒక సిలువ వేసుకోవాలి. ఇలాగా, ఇక్కడ బోర్డు లేదు కానీ నా వైపు చూడండి, ఇలాగా ఒక క్రాస్ వేసుకోవాలి, ఒక సిలువ ఇలాగా కదండి. సో ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే 4 ఉన్నాయి. పైన యోహాను సువార్త అని రాసుకోవాలి. పైన ఏం రాసుకోవాలి? యోహాను సువార్త. కింద ఏం రాసుకోవాలి? లూకా సువార్త అని రాసుకోండి. ఇటువైపు మార్క్ సువార్త, ఇటువైపు ఇంకా మత్తయి సువార్త రాసుకోండి. అర్థమైందండి? ఇలాగ ఒక సిలువ వేసుకొని పైన యోహాను సువార్త, కింద లూకా సువార్త, ఇటువైపు ఏమో మార్క్ సువార్త, మరొక వైపు ఇటు రాసినా పర్లేదు, మరొక వైపు మత్తయి సువార్త రాయండి. సిలువ యేసు ప్రభుని జ్ఞాపకం చేస్తుంది. పైన యోహాను సువార్తను ఎందుకు రాశాం? మీరు సిలువ చూస్తే ఆ పైన ఉన్న పోర్షన్ చాలా తక్కువ ఉంటుంది. దేవుడు కుమారుడుగా మనకు పరిచయం అవుతున్నాడు. ఆయన దేవుడుగా మనకు పరిచయం అవుతున్నాడు. ఆయన గురించి, ఆయన మహిమ గురించి మనం చాలా తక్కువగానే తెలుసుకోగలము. పరలోకం వెళ్ళినప్పుడు ఆయన ఒక మహిమని సంపూర్ణంగా మనం చూస్తాం. కొంచెమే ఆయన మహిమను ఇప్పుడు మనము చూస్తాం. పౌలు 2వ కొరింథీ పత్రికలో కూడా ఆ మాట రాస్తున్నాడు 4వ అధ్యాయంలో. అయితే ఎక్కువ భాగము కింద మనం చూస్తే లూకా సువార్త, ఆయన మనిషి కుమారుడుగా ఎక్కువ మనకు కనబడుతున్నాడు. లూకా సువార్త ఏం చెప్పండి? మనిషి కుమారుడుగా యేసు ప్రభు కనబడుతున్నాడు. మనిషి కుమారుడుగా ఆయన పరిచర్య మనకు కనబడుతుంది. ఇది ఇలాగుంటే 2 సైడ్లు ఉన్నాయి. మార్క్ సువార్త ఒక సైడ్ రాసాం, తర్వాత మత్తయి సువార్త ఒక సైడ్ రాసాం. ఈ 2 సమానంగానే ఉంటుంది. అంటే ఆయన మార్క్ సువార్తలో ఎంత సేవకుడుగా, ఎంత విధేయుడుగా కనబడుతున్నాడో అంతే శాతము ఆయన అధికారి, ఆయన రాజు. మత్తయి సువార్త ఆయన ఎక్కువ సేవకుడు, తక్కువ అధికారి, తక్కువ రాజుని కాదు. లేకపోతే ఆయన ఎక్కువ రాజు, తక్కువ సేవకుడు అని కూడా కాదు. ఈ 2 సమానమే. ఆయన ఎంత అధికారం కలిగి ఉన్నాడో, ఎంత ప్రభావం కలిగి, ఎంత క్రీస్తుగా మెస్సేగా ఎంత శాతం ఉన్నాడో అంత శాతము ఆయన సేవకుడుగా కూడా ఉన్నాడు. అందుకే మేము చెప్తా ఉంటాం, యేసు ప్రభు 100% ఆయన దేవుడు, 100% ఆయన మనుష్యుడు కదండి. ఎక్కువ శాతం దేవుడు, తక్కువ శాతం మనుషుడని కూడా కాదు. లేకపోతే తక్కువ శాతము ఆయన
దేవుడు ఎక్కువ శాతం మనుషులుగా అని కాదు, సమానమే. అందుకే ఈ సిలువని జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా సువార్తలు మీరు జ్ఞాపకం ఉంచుకోవచ్చు.